హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం ఒక తక్కువ టైంలో ఒక మంచి రెసిపీ ఒకటి చూపిస్తాను. పిల్లలకి బాగా నచ్చే స్నాక్ అండి, కురుకురే అనమాట. ఇంట్లోనే ఎలా తక్కువ టైంలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను, పదండి. ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నాను. డైరెక్ట్గా దాంట్లోనే కలిపేస్తున్నానండి. ఫస్ట్ ఒక 4 స్పూన్లు బియ్యం పిండి తీసుకుంటున్నాను. నేను స్పూన్ మెజర్మెంట్తో చెప్తున్నాను. ఇంకా 4 స్పూన్ల బియ్యం పిండికి ఒక 2 స్పూన్ల శనగపిండి, ఇంకా ఒక స్పూను గోధుమ పిండి, ఇంకా బొంబాయి రవ్వ 1.5 స్పూను, ఇంకా వంట సోడా వేసుకోవాలండి. ఇది 1/2 స్పూన్, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం టేస్ట్ సరిపడా, మన క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా మొత్తం పిండిని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యాక కానీ స్టవ్ ఆన్ చేయకూడదండి, ముందే ఆన్ చేయకండి. నాది కౌంటర్ టాప్ కొంచెం చిన్నది అవటం వల్ల నేను దాని మీద పెట్టి చేస్తున్నాను, మీకు కన్వీనియంట్గా కనిపిస్తుందని. బాగా మిక్స్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ముద్దలాగా అయిపోయాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం, ఒక 2 టేబుల్ స్పూన్స్. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇదిగోండి ఇలా రావాలి పిండి అనేది, మనకి చేతులకు అంటుకోకుండా రావాలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ఈ పిండిలో ఒక 1.5 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం అవసరం అనుకుంటే కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మన కురుకురే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా, ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసుకొని ఈ కురుకురేస్ మీద
స్ప్రింకిల్ చేసుకోవటమేనండి. ఇలా చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అచ్చం బయట కొన్న వాటిలాగే ఉంటాయి. తక్కువ టైంలో అయిపోతాయి కూడా. ఇంకా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ బాయ్.